రేపు మారచ్చు సిచ్యువేషన్. నవంబర్కి మరీ మారచ్చు. నవంబర్ అని కాదు. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు యుఎస్లో మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది ఈ ఇయర్లో, ఈ సంవత్సరంలో. ఈ మిడ్ టర్మ్ పోల్స్కి బిల్డప్ ఇప్పుడే మొదలవుతుంది, క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ట్రంప్ డెఫినెట్గా ఓడిపోతారు, వాళ్ళ పార్టీ రిపబ్లికన్ ఇస్ గోయింగ్ టు లూజ్ బ్యాడ్లీ. ఆ పరిస్థితుల్లో లేమ్ డక్ ప్రెసిడెంట్ అయిపోతారు, బిల్స్ పాస్ చేయలేకపోతారు, అమెరికన్ పార్లమెంట్ నుంచి ఏం చేయలేకపోతారు. నిన్న కూడా డిలే అయింది సుప్రీంకోర్టు, నిన్న కూడా వాళ్ళు సుప్రీంకోర్టు నిర్ణయం చెప్పలేదు టారిఫ్ల గురించి. ఈ టారిఫ్ పెట్టారు చూడండి. ఇప్పుడు టారిఫ్ పెడితే ఎవరికి పోయింది? ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను వైన్ మీద టారిఫ్ పెడతాను 200%. ఆ టాపిక్లో వద్దాం సార్, ఎందుకంటే ఆ బోర్డ్ ఆఫ్ పీస్లో కనుక జరగకపోతే ఫ్రాన్స్లో 200% వేస్తట ఫ్రెంచ్ వైన్కి. అదే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే వీళ్ళు జాయిన్ చేయకపోవడం కాదు, నేను అనుకున్నా ఇది పాసిబ్లీ వీళ్ళు థ్రెటన్ చేశారు కదా దాంతో ఉంటుంది అనుకున్నాను. కానీ అది కాదు, ఇది ఇప్పుడు కొత్తది వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ట్రేడ్, ఇది ట్రేడ్ వార్. నేనేమంటున్నా ట్రేడ్ వార్ కాదు, మీరు అక్కడ రాకపోతే మిమ్మల్ని నేను ఫినిష్ చేసేస్తాను అంటున్నారు. సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. మీరు వెళ్ళి గాజాలు వెళ్తున్నారు, మేమెందుకు పెట్టుబడి పెట్టాలండి అక్కడ? మాకేమొస్తుంది? మీ బిల్డింగ్లు ఇస్తారా మాకు అక్కడ? బోర్డ్ ఆఫ్ పీస్ అని పెట్టారు, మనం అయితే రిజెక్ట్ చేయట్లేదు, వీఆర్ ఆల్సో కీపింగ్ క్వైట్. కానీ మన ఇన్సిస్టెన్స్ అంటే అక్కడ పాకిస్తాన్ ఉండకూడదు, దాంట్లో రిమూవ్ పాకిస్తాన్, వీ విల్ జాయిన్. మన మీద దమ్కి పెట్టలేదు. బట్ మ్యాక్రోన్ చాలా గట్టిగా మాట్లాడాడు కదా సార్. అదే మనం రాజధాని గారు, మీకు ఒక ప్రైవేట్ మెసేజ్ వాట్సాప్లో పంపిస్తే మీరు అది పబ్లిక్ ఫోరంలో పెట్టకూడదు. దట్ ఈస్ బేసిక్ డీసెన్సీ. మన పర్సనల్ డిస్కషన్ అది, అంతే కదా. ట్రంప్ ఒక ఫ్రెంచ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి వచ్చిన ఒక వాట్సాప్ మెసేజ్ని తీసుకొని ఆయన సోషల్ మీడియాలో వేసేసాడు, ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. రేపు ట్రంప్ ఏదైనా మెసేజ్ పెట్టింది అనుకోండి, ఏదైనా ప్రైవేట్ మెసేజ్ పెట్టి వాళ్ళకి సెనేటర్కి పెట్టింది అనుకోండి యూఎస్లోనే, ఆ సెనేటర్ దాన్ని పబ్లిక్ ఫోరంలో పెడితే ట్రంప్కి ఎట్లా పిచ్చి పట్టేస్తుంది. హౌ కెన్ యూ డూ దట్ అంటే ఎవరైనా అంటారు అది. దానికోసం చూడండి మోదీ గారు అసలు మాట్లాడలేదు, ఎందుకంటే ఏదైనా చెప్పినా ట్రంప్ దాన్ని ట్విస్ట్ చేస్తాడు. అవును, మోదీ గారు ఒట్టే ఫోన్ లేపి హలో అని చెప్తే చాలు, మోదీ నన్ను సార్ అన్నాడు అంటాడు. ఇది ట్రంప్ డైలాగ్ అనమాట. ఆయన ఏమంటాడు చూడు, నేను వచ్చి సంవత్సరం అవుతుంది, ఎగ్జాక్ట్లీ 1 year. కరెక్ట్ 1 year సార్. నేను ఏమేమి మార్పులు తీసుకొచ్చాను చూడండి, అందరు నన్ను భయపడుతున్నారు. ఆయనకు అదొక థ్రిల్ అది, అందరు నన్ను భయపడుతున్నారు, నేను ఒక మాట చెప్తే చాలు వాళ్ళు వణుకుతున్నారు. వాళ్ళు చూడండి, ఫ్రాన్స్ చూడండి, జర్మనీ చూడండి, యూకే చూడండి ఎట్లా అయిపోయారు వాళ్ళందరూ. వెనిజువేలా చూడండి నేను ఎట్లా చేశాను మడూరో అని. ఇది ఒక ఫాల్స్ అసెప్షన్. ఎందుకంటే మీరు ఉండిపోయేది నెక్స్ట్ 3 సంవత్సరాలే. దాని తర్వాత ఈ పాలసీస్ అన్నీ వచ్చే ప్రెసిడెంట్ ఖచ్చితంగా స్క్రాప్ చేస్తాడు, ఆబ్వియస్లీ స్క్రాప్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఎందుకంటే మీరు ఎక్కడ వెళ్ళినా కానీ లోకంలో యు ఆర్ క్రియేటింగ్ ఎనిమీస్. ఎక్కడ మీరు అందరినీ ఎనిమీస్గా క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు యూఎస్ స్టాక్ మార్కెట్ చూడండి నిన్న పడ్డది. ఎందుకు పడేది? మన యూరోప్ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ యూకేకి మ్యాక్సిమం యూఎస్కి వస్తుంది అనమాట. వాళ్ళ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాళ్ళ మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అంతా యూరోప్ నుంచి వచ్చే స్పేర్ పార్ట్స్ మీద బతుకుతున్నారు. ఎందుకంటే యూఎస్లో ఫ్యాక్టరీ సెటప్ చేయలేరు, వాళ్ళు కాస్ట్ చాలా హై అయిపోతుంది. ఎప్పటి నుంచో యూరోప్ నుంచి వచ్చే దాని మీద వీళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మీరు అది బంద్ చేశారనుకోండి, యూఎస్కి రేపటి నుంచి కార్లు తయారు చేయడం కాదు వాళ్ళతో. ఇదే జరిగింది చైనాతో. చైనా మీద 500% పెట్టబోతున్నాం, 250 పెట్టబోతున్నాం అని చెప్పిన ట్రంప్ సడన్గా దిగి వచ్చి మళ్ళీ 30%కి వచ్చేసాడు. ఎందుకు? ఇప్పుడు సార్ ఈ పర్టికులర్ బోర్డ్ ఆఫ్ పీస్ గురించి ఒకసారి. షూర్. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది బేసిక్లీ ట్రంప్ అప్పుడే అన్నారు మనం దాన్ని ఒక మెడిటరేనియన్ హాలిడే రిసార్ట్గా మార్చుకుందాం గాజాని. అది మొత్తం చాలా పెట్టుబడి పెట్టాలి. ఇజ్రాయెల్ వాళ్ళు బాంబ్ చేసి మొత్తం ధ్వంసం చేశారు. అక్కడ హమాస్ని రానియకుండా ఒక మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి అక్కడున్న ప్రజలకి ఒక ఉండడానికి సౌకర్యం కల్పిద్దామని చెప్పి ఒక ప్లేస్ తయారు చేస్తున్నారు గాజాలో. అది చేయడానికి ఒక కంపెనీ తయారు చేస్తున్నారు, ఒక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లాగానే. దాంట్లో ఒక 30-40 దేశాలు పెట్టుబడి పెడతారు. కంప్లీట్ బిజినెస్ మోడల్. ఒక 1 billion ఈచ్ అంటున్నారు షేర్ హోల్డింగ్ అందరికీ. నేను కూడా అదే అడిగాను, స్టార్టింగ్లో అడిగాను చూడండి. అంటే మా షేర్ హోల్డింగ్ తీసుకుంటే మాకేమొస్తుంది? అక్కడ మాకు ఏమైనా బిల్డింగ్లు ఇస్తారా? లేకుంటే అక్కడ ఏదైనా పోర్ట్ ఉంటే అక్కడ మాకు షిప్పులు పెట్టిన ఇస్తారా మాది? లేకుంటే రేపు గాజా తయారైన తర్వాత మా కాంట్రాక్ట్లు మా వాళ్ళకి ఇస్తారా? మా ఇండియన్ కంపెనీస్కి ఏమైనా కాంట్రాక్ట్ ఇస్తారా? అది ఉంటే ప్రాబ్లం లేదు. మేము 1 billion పెట్టుబడి పెడితే మాకు 1 billion కాంట్రాక్ట్ వస్తే డబ్బులు ఈక్వల్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు, మన దేశానికి తిరిగి వస్తుంది డబ్బులు. అది కాకుండా మేము ఒక కంపెనీ పెట్టబోతున్నాం బోర్డ్ ఆఫ్ పీస్, దాన్ని మీరు 40 మంది కూర్చుంటారు దాంట్లో, కానీ అందరు నేను చెప్పిందే వినాలి. చారిటీ లేదు, నేను చెప్పిందే వినాలి. ఫస్ట్ ఏమన్నారు ఆయన, పెట్టుబడి పెట్టాలి, చాలా పెట్టుబడి పెట్టాల్సింది, 50 billion దాకా పెట్టాల్సి వస్తుంది అని చెప్పారు.
ఎప్పుడు ధ్వంసం చేసిన టైంలో, ఇజ్రాయెల్ బాంబింగ్ చేసిన టైంలో. ఇప్పుడు అంటున్నాను నేను పెట్టను, మీరు అందరు కలిసి పెట్టాలంటున్నారు. మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా 1 బిలియన్ పెడతారు అంతే. కానీ ధ్వంసం ఎవరు చేశారు? ఇజ్రాయెల్ చేశారు. ఇజ్రాయెల్ ఎవరు ఇన్సిస్టెన్స్ మీద చేశారు? యుఎస్ ఇన్సిస్టెన్స్ మీద చేశారు. ఇప్పుడు ఎవరు కట్టాలి డబ్బులు? ఇజ్రాయెల్, యుఎస్ కట్టాలి డబ్బులు. ఇజ్రాయెల్ కట్టరు. ఇజ్రాయెల్ అంటారు అక్కడ ఏమైనా బిల్డింగ్ కడితే మళ్ళీ హమాస్ రేపు వచ్చేస్తారు, అదే బిల్డింగ్లో వచ్చి కూర్చుంటారు వాళ్ళు, మేము కట్టాం అక్కడ, మేము కట్నీయం కూడా. ఇది పెద్దగా ప్రాబ్లం కాబోతుంది, ఇంత చాలా ఈజీ కాదు. ఇంత ఇజ్రాయెల్ కూడా డెఫినెట్ గా వ్యతిరేకిస్తారు. దాని కింద టనల్ కడితే ఏం చేస్తారు? ఇట్లానే జరిగింది కదా ముందు బిల్డింగ్లు కట్టారు. ఆ బిల్డింగ్ ఇరాన్ సపోర్ట్తో కట్టారు. ఆ టైంలో ఇరాన్ ఇచ్చిన పెట్టుబడితోనే గాజా కట్టారు మొత్తం. దాంట్లో బిల్డింగ్ కట్టినప్పుడు టనల్ కట్టుకున్నారు. ఇప్పుడు యుఎస్ ఏమంటున్నారు? ఆ బిల్డింగ్లు అన్నీ ఆల్మోస్ట్ పోయినాయి, మొత్తం ధ్వంసం అయినాయి. మనం పని చేద్దాం, ఇదన్నీ డెమాలిష్ చేసి అక్కడున్న పాపులేషన్ని పంపించాం ఈజిప్ట్కో, జార్డన్కో పంపించి అక్కడ మనం మొత్తం మోడర్న్ కంట్రీ కడదాం అంటున్నారు. ఇది కళల్లాగానే ఉండిపోతుంది. ఎందుకంటే ఆయనకున్న 3 సంవత్సరాలు, ఇదంతా మొదలయ్యేదాకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. దాని తర్వాత టైం ఉండదు. దాని తర్వాత సిచ్యువేషన్ మారచ్చు. వీళ్ళది అడ్వాంటేజ్ ఒకటే, వచ్చే ప్రెసిడెంట్కి ఇష్టం ఉండకపోవచ్చు. ఒకవేళ వీళ్ళందరూ ఒప్పుకున్నా కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇరాన్ డౌన్ ఉన్నారు మొత్తం. ఇరాన్ ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు హెజ్బుల్లా కానీ హమాస్ కానీ హూతీలకు ఏం హెల్ప్ చేయలేకపోతున్నారు, సహాయం చేయలేకపోతున్నారు. ఒకటే సహాయం వాళ్ళు చేస్తున్నాయి, రష్యాకి ఆయుధాలు పంపిస్తున్నారు. రష్యాకి ఆయిల్, రష్యా దగ్గర చైనాకి ఆయిల్ అమ్ముతున్నారు. ఇది 2 జరుగుతుందన్నమాట. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాని ప్రకారం ఏం చేయబోతున్నారని చాలా ఇంపార్టెంట్. చైనా ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, దీంట్లో చైనా ఈక్వేషన్ ఎక్కడ కనిపించట్లేదు మనకి. చైనా డెఫినెట్గా దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. చైనా ఎందుకు సార్ అంత క్వైట్గా చూస్తోంది, ఏం మాట్లాడట్లేదు చైనా? ఎందుకంటే ఇప్పుడు మనం కూడా అన్ని గమనిస్తున్నాం, ఏం మాట్లాడట్లేదు. అదే మంచి స్ట్రాటజీ అదే కదా. చైనా ఏమంటున్నారు? మా ఎక్స్పోర్ట్స్ తగ్గలేదు, మా మీద మీరు ఇంత టారిఫ్లు పెట్టారు, మా ఎక్స్పోర్ట్స్ పెరిగింది, 20% పెరిగింది డిసెంబర్లో. సో మాకేం కావాలండి, మాకేం ప్రాబ్లం లేదు. దే ఆర్ నౌ ఎక్స్పోర్టింగ్ టు యూరోప్. ఇప్పుడు సిల్వర్ చూస్తున్నారు, సిల్వర్ పెద్ద వార్ జరుగుతుంది. సిల్వర్ ఎక్కడికో వెళ్ళిపోయింది రేటు, 3 lakhs బంగారం లాగా అయిపోయింది సిల్వర్ కూడా. ఎవరు లోకంలో ఉన్న 70% సిల్వర్ చైనా దగ్గర ఉంది, మిగతా 20% దాకా మన దగ్గర ఉంది. మనం తెప్పించుకుంటున్నాం. మీరు ఏదైనా యూరోపియన్ ఎకనామిక్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, బిజినెస్ ఛానల్, అంటే ఇదే మాట్లాడుతున్నారు. భారతదేశానికి ఫిజికల్గా తీసుకెళ్తున్నారు. ముందు ఎట్లా అంటే వాసుదేవన్ గారు, మీరు ఇప్పుడు సిల్వర్ కొనుక్కున్నారంట లండన్లో, మీరు అక్కడే పెట్టుకుంటారు, అక్కడ ఒక లాకర్ తీసుకొని సిల్వర్ అక్కడ పెట్టుకుంటారు. ఇప్పుడు అది కావట్లేదు, అది ఫిజికల్గా ఇండియాకి మూవ్ అవుతుంది ఫ్లైట్స్లో. ఎందుకంటే భారతదేశం ఏదో ఒక స్ట్రాటజీ మన వైపు నుంచి నడుస్తుంది. ఎందుకంటే సిల్వర్ అయినా కానీ వాద్యం అని అనుకుంటాం జ్యువెలరీ కోసం అనుకుంటాం, కాదు. ఇప్పుడు ప్రతి దాంట్లో సిల్వర్ వాడుతున్నాం. చిప్స్ నుంచి మిసైల్స్ లోపల కూడా సిల్వర్